నమస్తే అన్న. బిగ్ ఫ్యాన్ అన్న. చాలా రోజుల నుంచి చిన్న మైక్ మాది పెద్ద డీజే కాకపోయినా కథలు పడకు. ఇంకేంటన్నా నమస్తే. ఇంకేం లేదన్నా, మీరే చెప్పాలి. రికార్డింగ్ ఓకే. ఏంటి మరి చాలా రోజుల నుంచి మొత్తానికి అనుకుంటున్నాం, ఫైనల్లీ చాలా రోజుల తర్వాత, చాలా యుద్ధాలు చేసిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ కొంచెం ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్న ఫీల్ ఉంది బా ఇక్కడ. అవునా? హై ఉంది కదా. అవును, నాకు అలవాటు అయింది. ఇది ఎక్కను కానీ డ్రైవ్ కి వెళ్ళలేదురా, జస్ట్ ఎక్కి కూర్చున్నా. మొత్తానికి మనోడు యూట్యూబర్ స్టార్ట్ చేస్తున్నా. ఏ లేదురా, వీడు నీకు ముందు నుంచి ఉన్నాయి కదా వీడియో ఉంది, కానీ అంత రీచ్ లేదు. డెడికేటెడ్ గా అంత అంటే నేను అంత ఇప్పుడు సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నా సీరియస్ గా. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నౌ సీరియస్లీ. యా కొంచెం ప్రొడక్టివ్ అవుతున్నాడు బాయ్, డెడికేటెడ్ గా. మనోడు మరి ఛానల్ కింద ఫీచర్స్ దట్ గ్రేట్ సోలో అడ్వెంచరర్. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే రా, చిన్న ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. నాకు కొంచెం అంటే చిన్నప్పటి నుంచి నాకు కార్స్ అంటే మెంటల్, అసలు కోసుకుంటాం కార్స్ అండ్ ఆటోమొబైల్స్ అంటే నాది ఒక ఇది. నీకు ఎలా స్టార్ట్ అయింది అది? నాకు ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెయిన్లీ ఫస్ట్ చిన్నప్పటి నుండి ట్రైన్లు ఎక్కువ ఇష్టం నాకు. ట్రైన్లు బొమ్మలు ఎక్కువ కొనుక్కునేది. ట్రైన్స్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. ఎక్కడ పోయినా ఒక ట్రైన్ బొమ్మ కొనుక్కొచ్చుకునేది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఒక ట్రైన్ బొమ్మ కావాలి. అట్లా చిన్నగా ఆర్సీ బస్సులు, ఆర్సీ కార్లు, అక్కడ నుండి ఇష్టం పెరిగింది. ఇంకా కార్ల మీద టాయ్స్ నుండి బిగ్ టాయ్స్ కి. బిగ్ టాయ్స్ అలా పెరిగిందంట. అట్లా స్లోగా నాకు కార్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పుట్టింది. ఫస్ట్ నాకు కార్స్ అంటే ఎక్కడ ఇష్టం అంటే ఫస్ట్ మాకు మా స్విఫ్ట్ ఉండే. ఓకే, ఫస్ట్ కార్ స్విఫ్ట్ డీజిల్. అదే ఫస్ట్ కార్ ఏది అని చెప్పి. ఫస్ట్ కార్ స్విఫ్ట్. అరే అమ్మ, క్రేజీ కార్. 4 సిలిండర్ ఇంజిన్. దాని ఒక సెకండ్ గేర్ ఉన్న థర్డ్ గేర్ పుల్ అయితే చాలా బాగుంటది. క్రేజీ. నీకు లైక్ అంత చిన్న సెగ్మెంట్ లో డీజిల్ ఇంజిన్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్. DDIS ది ఫియట్ ఇంజన్. పుంటో ఇంజన్. పుంటో అవెంచురా కూడా అదే అనుకుంటా. అవెంచురా అది పుంటోది. దాని తర్వాత లీనియా అని ఒకటి ఉంటుంది. అవునవును, అది సెడాన్. మల్టీ జెట్ సెడాన్ అది. దెన్ నెక్స్ట్ సుజుకిలో ఉన్న అన్ని కార్లు సేమ్ DDIS ఇంజన్లు. వన్స్ అపాన్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ సుజుకి కార్స్ 1.3 DDIS. అది చాలా కార్స్ ని పవర్ చేసింది అండ్ ఇప్పటికి కూడా చాలా నడుస్తున్నాయి. వాళ్ళు డిస్కంటిన్యూ చేసినా దాని హైప్ అట్లనే ఉంది ఇంజన్స్ కి. సో నేను ముందటి నుండే డీజిల్ హెడ్. ఓకే. నాకు పెట్రోల్ వెహికల్స్ అంటే అంత ఇష్టం ఉండకపోతుండే. ఓకే. బట్ నా ఒపీనియన్ ఎప్పుడు మారిందంటే పెట్రోల్ మీద వెన్ ఐ డ్రోవ్ మై బ్రెజా. ఓకే. 1.5 న్యాచురల్ ఆస్పిరేటెడ్. ఫస్ట్ నెక్స్ట్ బ్రెజా డైరెక్ట్. ఓకే. దాని తర్వాత ఇది థార్. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కార్ ఉంది కొత్తది, గ్రాండ్ విటారా హైబ్రిడ్ తీసుకున్నా. కానీ అదేమంత నాకు కిక్ రాలేదురా నడిపిన తర్వాత. అది దాన్ని CVT గేర్ బాక్స్ కదా, అంత లీనియర్ పుల్ ఉంటది. అంటే ఇట్లా పుల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఇట్లా ఫీలింగ్ రాదు. DCT తీసుకున్నాం అనుకో. DCT ఉండదు. అదే టార్క్ కన్వర్టర్ ఉంది మళ్ళీ. DCT అంటే మనకు గేర్ షిఫ్ట్ ఫీల్ ఉండదు. అవును, మనకి టార్క్ కన్వర్టర్ ఉండడం వల్ల కొంచెం మైలేజ్ తగ్గుతుంది కానీ పవర్ అండ్ పికప్ బాగుంటుంది. ఓకే. అట్లా నాకు కొద్దిగా కార్లు అంటే ఇష్టం. అప్పటి నుండి కొన్ని రోజులు పెట్రోల్ బండ్లు అంటే బాగా ఇష్టం ఉండే. పెట్రోల్ బండ్లు ఏంటంటే లో ఆర్పిఎం లో పవర్ బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి లో ఆర్పిఎం లో టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అవునవును. డీజిల్ కి టార్క్ ఫుల్. డీజిల్ మనకు ఒక ఇన్స్టెంట్ సిటీలో డీజిల్ ప్రిఫర్ బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ ఇన్స్టెంట్ ఫుల్ ఉంటది కదా. ఇప్పుడున్న కొత్త జనరేషన్ డీజిల్ వెహికల్స్ ఆర్ ఈక్వలెంట్ టు పెట్రోల్. ఓకే. డీజిల్ అంతా బీట్ చేయడం ఈ BS6 లో చాలా రేర్ అనుకో. బట్ స్టిల్ పెట్రోల్ ఈజ్ పెట్రోల్ ఎనీ డే, డీజిల్ ఈజ్ డీజిల్ అంతే. నో కంపారిజన్ బిట్వీన్. ఇంకా డిపెండ్స్ ఆన్ కార్ విత్ డ్రైవ్. ఇప్పుడు నువ్వు SUVs తీసుకొని పెట్రోల్ ఇంజిన్ తీసుకుంటే మనకే గుండు గిక్కోవడం అయితే. అవునవును, నిజంగా 3-4 వస్తుంది మ్యాక్స్. ఇఫ్ యూ ఓన్ ఏ సెడాన్ లైక్ వట్టస్ GT అండ్ అవి డీజిల్లో అవి తీసుకోకూడదు, అవి పెట్రోల్ తీసుకోవాలి నిజంగానే. బికాస్ వాటి హ్యాండ్లింగ్, కంట్రోల్, స్పీడ్ అవన్నీ దానికి ప్రకారంగా ట్యూన్ చేస్తారు కాబట్టి వెహికల్ డీజిల్ బాగుంటాయి, పెట్రోల్ బాగుంటుంది. మా ఫ్రెండ్ ది టైగన్ ఉంది,
వోక్స్ వ్యాగన్ టైగన్ జీటీ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ అది గోల్డ్ కలర్. వాడు లైక్ వాళ్ళ తీసుకున్నారు కార్ తీసుకున్నారు, వాడికి మైలేజ్ ఎంత వస్తుందా అని చెప్పి నేను నార్మల్ గా అడిగా ఎంత వస్తుందా అని ఎక్స్పెక్ట్ వాడు గెస్ట్ చేయరా అన్నాడు. సర్లే వాడు గెస్ట్ అంటున్నాడు కదా సింగిల్ డిజిట్ 9 అనుకున్నా, 2.2 అన్నాడు అంతే. లైక్ మరి అంటే పెట్రోల్ అంత 2.2 అంటే అరే BMW ఇస్తుంది కదరా 8-9 అంతే మామ. ఇప్పుడు ఏంటంటే అంటే వాడు దాన్ని పుల్లింగ్ కార్ లా వాడుతున్నాడు, ఫుల్ పుల్ చేసి ఎక్కడికక్కడికి డప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ కొడితేనే అంతేగా. ఇంకా పైగా మాన్యువల్ 2.2 మాన్యువల్ కాదు డీసీటీ లాగ్ ఉంటదిరా వోక్స్ వ్యాగన్ వెహికల్స్ కి కొంచెం వాడు అన్నాడు ఏంటంటే చాలా తక్కువ లాగ్ ఉంటదిరా. ఫస్ట్ ఇట్లా యాక్సిలరేటర్ దొక్కంగా ఇన్స్టెంట్ పుల్ రాదు, ఇట్లా వస్తుంది ఒకేసారి. కానీ వాడికి లాంగ్ డ్రైవ్స్ లో ఉన్నప్పుడు బాగా లాంగ్ డ్రైవ్స్ లో నీకు ఆర్పిఎం అబౌవ్ 1.5 ఉంది అనుకో పుల్ చేసేస్తూనే ఉంటది వెహికల్. అవును 1 పాయింట్. అండ్ నెక్స్ట్ తారే కొనుక్కోవాలి అన్న, ఇది కొని 1 year అవుతుంది, 1 year అబౌవ్ అవుతుందిరా. 1.2 1.3 years అవుతుంది. సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ ఎండింగ్ రా, సెకండ్ ఇయర్ ఎండింగ్ లో తీసుకున్నా. సో వై తార్ అప్పుడు తార్కో లాంచ్ సారీ నువ్వు కొనే 2 months తర్వాత అనుకుంటా రాక్స్ లాంచ్ అయింది. 2 months తర్వాత రాక్స్ లాంచ్ అయిందని నాకు ముందే తెలుసు. బట్ నేను 3 door చూస్ చేసుకున్నా, ఎందుకంటే రాక్స్ లో ఫస్ట్ రాగానే రాక్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని లైక్ సింపుల్ గా ఏంటంటే స్కార్పియోన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే మాన్యువల్ వెహికల్స్ కి క్లచ్ ఓవర్ హీట్ అవుతుండే సిటీలోనే. అండ్ కొన్ని ఏంటంటే స్టీరింగ్ ఇష్యూస్, దాని ఎలక్ట్రికల్ స్టీరింగ్ కదా, రైడ్ బై వైర్ స్టీరింగ్ దాన్ని. సో దానికి ఏం ఫిజికల్ షాఫ్ట్ ఉండదు, మోటార్ టు మోటార్ కనెక్షన్ ఉంటది. సో ఇక్కడ మనం ఈ మోటార్ తిప్పితే సింక్రోనస్ గా ఆ మోటార్ వీల్స్ తిప్పుతుంది. ఇది ప్యూర్లీ హైడ్రాలిక్ స్టీరింగ్. సో నాకు ఇంకా వాడు అన్ని ఫీచర్స్ వచ్చినాయి కదా బయటకి, ఎలక్ట్రికల్ స్టీరింగ్ మొత్తం. అంటే ఏంటంటే అది ఒక చాలా సాఫిస్టికేటెడ్ వెహికల్ చేసిండు, ఇంకొక లైఫ్ స్టైల్ వెహికల్ అయిపోయింది. ఆఫ్ రోడ్ కన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ వెహికల్ అయిపోయింది. అవును, ఏంటంటే తార్ ఉంది అని షో ఆఫ్ చేసుకోవడానికి తయారు చేసినట్టు ఉంది. అన్ని ఫ్యాన్సీ ఫీచర్స్, వెంటిలేటెడ్ సీట్స్ అని. యాక్చువల్ గా అవి తార్ ఏంటంటే వెహికల్ హై స్పీడ్ వెహికల్ కాదు, దీన్ని హై స్పీడ్స్ లో పుల్ చేయలేం. నేను అరౌండ్ 160 దాకా పుల్ చేసినా కానీ కాన్ఫిడెన్స్ రాదు. అబౌవ్ 100 మనకి కాన్ఫిడెన్స్ పోతుంటది, బాగా వాబుల్ అవుతుంది. సో అట్లాంటి కార్ కి ఏడాస్ అవన్నీ నాకు ప్రాక్టికల్ అనిపించలే. పాయింట్ రా నిజంగానే, యాక్చువల్లీ అంత యూజ్ ఉండదు. ఫస్ట్ తార్ నడిపే వాళ్ళు కాన్షియస్ ఉంటారు కదా చాలా, అలాంటి వాళ్ళకి ఏడాస్ అవన్నీ పనికి రావని నాకు అనిపించింది. మోర్ ఓవర్ ఇంకా వైట్ ఇంటీరియర్స్ అని దాని మెయింటైన్. కానీ వాడు మోకా ఇంటీరియర్స్ దింపినట్టున్నాడు తర్వాత చాలా డిమాండ్, వైట్ అసలు మెయింటైన్ చేయలేకపోతున్నా ఉన్నప్పుడు స్కార్పియోన్ లో ఉన్న మోకా బ్రౌన్ ఇచ్చిండు మళ్ళీ. నిజంగానే అట్లా నాకు తార్ రాక్స్ డిజైన్ కూడా నాకు నచ్చలే. ఫ్రంట్ వరకు సేమ్ దీనిలానే ఉంది, వెనక డోర్ నుండి గలీజ్ చేసి నాకు ఐ థాట్ లిటిల్ బిట్ రూబికాన్ కి మ్యాచ్ అవుతుందేమో అనుకున్నా కానీ ఆల్మోస్ట్ రూబికాన్ ఆల్మోస్ట్ ఉంది. కానీ ఆ వెనక ట్రయాంగిల్ ప్యానల్ గానీ ఆ డోర్స్ ఇలా మన ఇంత ముందు వచ్చే స్విఫ్ట్ కున్నట్టు అది నాకు కొద్దిగా డిజైన్ నాకు ఫ్లా అనిపించింది. అందుకే నేను ఇంకా దాని మీదకి నాకు మనసు పోలే, 3 door తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. మోర్ ఓవర్ అండ్ ఇది ఒక మాక్సిమం 3% 4% సార్ ఈ వెహికల్ అంతే. అంటే ఇంకా డ్రైవర్స్ కార్ ఇది, నేను ఒక్కనే ఎక్కువ నడుపుతా కాబట్టి నాకు మైలేజ్ కూడా పర్లేదు. ఇట్స్ 12.1 అని చూపిస్తుంది, కానీ సిటీలో అరౌండ్ 15 to 16 వస్తుంది. పర్లేదు. ఐనిట్స్ డ్రైవర్స్ కార్ ఇంకా అంతే. అంటే ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. నాకు అనిపించింది, నా ఒపీనియన్ ఇది నా తార్ మీద. ఫస్ట్ నువ్వు తార్ అనుకోలేదు కదా? ఫస్ట్ నేను తార్ అనుకోలేదు. ఫస్ట్ నేను ఏమనుకున్నా, ఎందుకు ఇప్పుడే ఇంత కాస్ట్లీ వెహికల్ కొన్నాము, నేను పజేరో స్పోర్ట్ కొనుక్కుందాం అనుకున్నా. సెకండ్ హ్యాండ్ రీఫర్బిష్డ్ చూసా కానీ ఏవి మంచి కండిషన్ లో దొరకలేదు. మోర్ ఓవర్ మిత్సుబిషి ఇండియాలో సర్వీస్ లేదు. పార్ట్స్ చాలా కాస్ట్లీ, ఏమైనా అయినా కూడా ఇంపోర్ట్ చేయించుకోవాలి. అదంతా ఎవరి తలకాయ. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది కార్ ఎలా ఉంటుందో తెలియదు. నెక్స్ట్ నా చాయిస్ వచ్చేసి హైలక్స్ ఉండే. హైలక్స్ చాలా ఓవర్ కాస్ట్, మరి 50 దాని మీద 15 lakhs డిస్కౌంట్ ఉన్నా కూడా అది ఓవర్ ప్రైస్డ్ ఉండే. 32 lakhs అరౌండ్ ఏమో వచ్చింది నేను పోయినప్పుడు అడిగితే. కానీ నిజం చెప్పాలంటే హైలక్స్ కొనుక్కుని హైలక్స్ కొన్నా కారుతో తిప్పితే తందరు బయట మాడ్ చేయించుకోకుండా తిరిగితే వేస్ట్ అవ్వదు. ఇంకా అది చాలా ఇంప్రాక్టికల్ అనిపించింది. మోర్ ఓవర్ మేము అపార్ట్మెంట్ లో ఉంటాం, ప్లేస్ లేదు నాకు. సో ఇంకా ఒక చిన్న కార్ కావాలి, అన్ని పనులు చేయాలి,
అన్ని కావాలని నేను జిమ్ని చూసిన. జిమ్ని చూస్తే మరీ జిమ్ని బొమ్మ కార్లా ఉంది. నిజం రా, అసలు నాకు అస్సలు ఎక్కలేదు. నాకు అసలు ఆ ఫీలింగ్ రాలే. ఒక ఎస్యూవీ నడుపుతున్నా, ఆఫ్ రోడింగ్ వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ రాలే జిమ్ని నడిపితే. జిమ్ని మోర్ దెన్ కేపబుల్ చాలా. అవునా? సైజ్ కి ఇట్స్ మోర్ దెన్ కేపబుల్ దెన్ థార్, హైలక్స్, ఇవన్నీ వెహికల్స్ జిమ్ని ముందు పనికిరావు. నువ్వు హైలక్స్ చేయలేదు, బట్ ఫార్చునర్ నడిపిన. సేమ్ డ్రైవింగ్ ఉంటాయి రోడ్. అవునవును, ఆల్మోస్ట్ సేమ్, బట్ పికప్ ఉంటుంది అంతే, అంతకు మించి ఉంటుంది. సో అండ్ జిమ్ని డ్రైవ్ చేసిన. జిమ్ని ఏంటంటే చాలా బాగుంటది. జిమ్ని మాన్యువల్ తీసుకుంటే చాలా బాగుంటది, చాలా కంఫీ ఉంటది. నీకు ఈ వైబ్రేషన్స్ ఏం ఉండవు. ఓకే, చాలా స్మూత్ గా పోతుంది. బాడీ రోల్ బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో. దీనికి బాగా ఎక్కువ ఉంటది. జిమ్ని చాలా సాఫిస్టికేటెడ్ ఉంటది వెహికల్. ఓకే. మోర్ ఓవర్ జిమ్ని చాలా కేపబుల్ ఆఫ్ రోడ్ లో కూడా. ఓకే. దానికి ఏమంటాం, దాని యొక్క సైజ్ కి, దాని యొక్క వెయిట్ కి చాలా అడ్వాంటేజ్ జిమ్నికి. ఓకే ఓకే. జిమ్ని తీసుకుందామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత మా డాడీకి నచ్చలేదు. జిమ్ని బొమ్మ కార్ లెక్క ఉంది, ఇది కొనుక్కోకు, అసలు వద్దు అని మా డాడీ వచ్చి నెక్స్ట్ ఇంకా నా ఆప్షన్ లాస్ట్ కి ఇంకా తారే ఉండే. ఫస్ట్ తారు రిలీజ్ అయినప్పుడు తార్ అని ఉండే. అప్పుడు 16 lakhs వచ్చే టాప్. అవునవునవును. నేను తీసుకునేసరికి ఇప్పుడు ఇది 23.5 పడింది. 30కి వెళ్ళింది కదరా ఇప్పుడు టాప్ ఎండ్. రాక్స్ అయితే చాలా ఎక్కువ. రాక్స్ 32 వెళ్ళిపోతుంది అది. నేను 16 lakhs ఉండే నేను ఫస్ట్ టైం పోయినప్పుడు. అప్పుడు ఈ లోగో కూడా చేంజ్ కాలే, ఇంకా పాత లోగో ఉంటుండే. అవన్నీ అది చూసా. అప్పుడు 16 ఉంటే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా అప్పుడు నాకు అప్పుడే ఇంటర్ అయిపోయింది. మా డాడీ వద్దు, నువ్వు ఎందుకు షో కొట్టనిగా, నీకు బండి కాలేజ్లో ఎందుకు అని మా డాడీ ఇప్పియలే. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఓకే తీసుకున్నా ఇంకా లాస్ట్కి. అట్లా మొత్తానికి తార్ స్టోరీ అనుకుంటా. తార్ స్టోరీ ఇది. తార్ ఇట్లా వచ్చింది నా దగ్గరికి. ఓకే, ఇది క్వశ్చన్ నేను అడిగాను ఆల్రెడీ, కానీ మళ్ళీ ఒకసారి వీడియోలో అడుగుతాను. ఇది మన మహేంద్ర చిప్ షార్టేజ్ అని చెప్పి లాగ్ చేస్తుంటాడు కదా డెలివరీ పీరియడ్. నాకు వన్ డే డెలివరీ. నాకు లిటరల్ గా 1 day. నిన్న పోయినా, బుక్ చేసినా, పైసలు కట్టేసినా, నెక్స్ట్ డే కార్ వచ్చేసింది. మహేంద్ర వాళ్ళని చూస్తుంటే ఇది ఫాలో అవ్వండి అందరూ. వన్ డే డెలివరీ తమ్మునే అదే పెడతాం. వన్ డే మహేంద్ర. 1 day లోనే ఫైనాన్స్ చేయించింది నాకు. అదే రోజు ఫైనాన్స్ అయిపోయింది, అదే రోజు క్యాష్ కట్టేసిన, నెక్స్ట్ డే ఫుల్ పేమెంట్. ఇది కాదురా, పార్షల్ పేమెంట్. 50-50. ఓకే ఓకే. 50 లోన్. అదే బెటర్. బెటర్ గో ఫర్ లోన్. ఏ వెహికల్ తీసుకున్నా. మోర్ ఓవర్ మహీంద్రా తార్ లాంటి వాటికైతే చాలా డిప్రిసియేషన్ వస్తుంది. కొన్న నెక్స్ట్ డేనే 15-14 lakhs చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా ఉన్నాయి సిటీలో. చాలా మంది హైప్ ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు అందరికి రాక్స్ కావాలి, 5 door ప్రాక్టికల్ వెహికల్ కావాలి అందరికి. అవును, ఇప్పుడు అందరు అమ్మేస్తున్నారు. కానీ చాలా ఈ మధ్య రోడ్ ప్రెజెన్స్ కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ ఉందిరా, ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు దీనికి ఏదో అండర్ 4 meter కదా ఇది. సబ్ 4 meter 3.3995 ఎస్యూవీ. ఇంకా ఎస్యూవీ సబ్ 4 meter ఎస్యూవీ. అండ్ టాక్సెస్ కూడా తక్కువ పడతాయి అనుకుంటా. రాక్స్ తో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ట్యాక్స్ ఉంటుంది. లెంత్ వైజ్ అండ్ హైట్ దీనికి కొద్దిగా నాకు తెలిసి రాక్స్ దీనికి సేమ్ కాదు తెలీదు. ఓకే, కానీ కూర్చుంటే బరాబర్ రెండు సేమ్ హైట్. తార్ కొన్నప్పుడేమో అర్జు ఉంటది, అరే తీసుకోవాలి అది ఇది. కానీ కొనిన తర్వాత అరే లైక్ అబ్బా వేరే చూస్ చేసుకుంటే బాగుండేమో అన్న ఆ థాట్ ఎప్పుడు వచ్చింది చాలా సార్లు వచ్చింది. వెన్ ఇట్ కేమ్ టు ప్రాక్టికాలిటీ అండ్ స్పేస్. కొద్దిగా వెయిట్ చేసి ఉండి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రాక్స్ తీసుకుంటే బాగుండేమో అన్న థాట్ ఒకటి వచ్చింది. కానీ ఎక్కడో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. నాకు అంటే ఊరికే ఎక్కువ మంది ఎక్కరు. నేను ఒక్కడనే, ఇద్దరు, నేను మమ్మీ అట్లా తిరుగుతుంటాం. సో నాకు అంత అర్జేం లేకుండే. మోర్ ఓవర్ నాకు తార్ మీద ఎక్కువ మనసు ఉండే. నేను ఇప్పుడు ఇంట్లో వేరే ఏ కారు ఉన్నా కూడా నేను దీన్నే పట్టుకొని తిరుగుతా. బెటర్. మనకు కొంచెం మన యంగ్ అండ్ యూత్ఫుల్నెస్ ఉంటుంది. సిటీలో మనకు సైడ్ ఇస్తారు, అన్ని ఉంటాయి. కొంచెం లుక్స్ ఉంటాయి అందరికి. లుక్స్ ఉంటాయి, ఎటు పోయినా ఒక అట్లా హెడ్ టర్న్ ఉంటుంది నిజంగానే. అది అండ్ మెయిన్ థింగ్, తార్ కొన్న 1 month అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ రాకుండా వెళ్ళిపోతారు మోడ్స్ కి. అవును, మనం నువ్వు కొని 1 year అయిందో హెడ్ లైట్స్ మార్పించినట్టు అంతే. నాకు అంటే ఇప్పుడు మెటల్ బంపర్స్ పెట్టి బ్లాక్ టింట్ వేపించి నాకు ఇల్లీగల్ థింగ్స్ లో పడాలని లేదు. వెహికల్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకుందామని నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకేంటంటే ప్రాక్టికల్ మోడ్స్ లైక్ ఏమంటాం, ఈ గ్రాబ్ హ్యాండిల్స్ కానీ ఇది ఉండాల్సిందే. లేకపోతే ఇప్పుడు ఫ్రంట్ లైట్స్ వాడు హాలోజన్ ఇస్తాడు. సో ఓకే, బెటర్ త్రో ఉండదు. హైవే డ్రైవింగ్ అప్పుడు ఈజీ అవుతుందని ఓన్లీ లైట్స్, ఇంకా ఏం ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ లేవు బయట. ఓన్లీ లైట్స్ అంతే. కొత్తగా జస్ట్ మొన్న ఈ మధ్య తెలుస్తుంది అది బ్లూ లైట్ రావడం, సిగ్నల్ వేసినప్పుడు. అంతేగాని లేకపోతే
ఇంకా ఎక్స్ట్రా మార్ట్స్ ఏం లేవు వెహికల్లో, ఎట్లుందో అట్లనే. ఇవన్నీ కంపెనీ నుండే పెట్టించుకున్నా ఆమ్రెస్ట్లు అన్ని వాడే ఇచ్చిండు. ఆమ్రెస్ట్ కూడా ఇవ్వలేదా వాడు? వాడు ఇవ్వడు, ఆమ్రెస్ట్ కూడా ఉండదు దీనికి. కష్టమే ఆమ్రెస్ట్ అయిపోతుంది, కష్టమే. దీనికి డెడ్ పెటల్ కూడా ఉండదు వెహికల్ ఇక్కడ. ఓకే ఓకే, మొత్తం ఇంకా రా వెహికల్ అనుకో, రా ఇంకా చాలా రా. ఇది థార్ 3 డోర్ అంటే రా. ఇంకా మనం దీనిలో ఫీచర్స్ ఎత్తుకోవాలి. ఇంతకు ముందు ఇది ఉండేది మహీంద్రా మేజర్. యా మేజర్ అప్డేటెడ్ కదా, అప్డేటెడ్. అది మేజర్ నుండి సిఆర్డి వచ్చింది, సిఆర్డి 2010 లో. తర్వాత తారక్ వచ్చింది సిఆర్డి. మళ్ళీ ఇంకొక ఫేస్ లిఫ్ట్ వచ్చింది మళ్ళీ వచ్చింది తర్వాత 2016 లో ఒకటి వచ్చింది, 2020 లో ఇది వచ్చింది, తార్ వచ్చింది. మొన్న 2024 లో రాక్స్ వచ్చింది. నైస్ అప్గ్రేడ్స్ మాత్రం మంచిగా చేశాడు. రాక్స్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. ఫీచర్స్ అవసరం లేవు కానీ వెహికల్ మాత్రం చాలా మంచిగా ఉంది. మన ఇండియన్ కండిషన్స్ ఒకటి వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి అవసరం పడుతుంది. అదొక్కటి, అది అన్ని కార్లలో ఇవ్వాలని నేను అనుకుంటున్నా, మ్యాండేటరీ చెయ్యాలి. మన జర్మన్ కార్స్ ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళు ఇది ఉంటది స్టీరింగ్ వీల్ కి హీటెడ్ స్టీరింగ్ ఇస్తారు, హీటెడ్ ఓవర్వీఎమ్స్ ఇస్తారు. సో మనకు కూడా మన వెదర్ కండిషన్స్ కి వెంటిలేటెడ్ సీట్స్ చాలా అవసరం నిజంగా నాకు అనిపించింది. డ్రైవ్ క్వాలిటీ అంటారా, డ్రైవ్ క్వాలిటీ బాగానే ఉంటది. ఏంటంటే కొద్దిగా బ్రేకింగ్ ఇష్యూ ఉంటది థార్కి, ఓన్లీ ఫ్రంట్ డిస్కే కదా, వెయిట్ కూడా ఎక్కువ బండికి. ఆఫ్ రోడ్ పట్టుకెళ్ళావు ఎప్పుడన్నా? చేసిన. ఎలా అనిపించింది? ఆఫ్ రోడ్ లో చాలా ఈజీగా ఉంటది, నువ్వు అసలు యాక్సిలేటర్ దొక్కాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 4 లోలో పెట్టి లైట్ గా యాక్సిలేటర్ ఇస్తే ఎక్కడికైనా వెళ్తుంది బండి, అవసరం లేదు యాక్చువల్ గా 4 లో. నేను ఇప్పటివరకు చాలా మటుకు ఆఫ్ రోడింగ్ 2 హై లోనే చేసిన నేను. ఇదే గేర్ లో ఉంటది. ఎప్పుడన్నా బాగా స్పిన్ అయినప్పుడు 4 హై చేసుకుని అంతే. 4 లో ఇప్పటివరకు నేను వాడలేదు. అప్పుడు 4 మోటార్స్ రన్ అవుతాయి, లేదా 2 మోటార్స్, లేకపోతే 2 రియర్ వీల్ డ్రైవ్ అంతే. మరి నెక్స్ట్ కార్ ఆఫ్టర్ దిస్ చూద్దాం రా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్లాన్ లేదు. ఫ్యూచర్ లో నేను అనుకుంటున్నా నెక్స్ట్ అప్గ్రేడ్ హైలెక్స్ పక్క. నేను లైక్ ఒక్క ఇది ఉంచుకున్న కార్ అంటే హైలెక్స్ పెట్టుకుని ఉంచుకుంటా పక్క. ఇది ఇలానే ఉంటది, హైలెక్స్ కూడా తీసుకుంటా అని అనుకుంటున్నా. అది ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు, జరగాలి సూన్. ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఎడిషన్ కూడా ఇచ్చిండు, బాగా రెడ్ కలర్ కూడా హైలెక్స్ బ్రాండింగ్ వచ్చింది. అవును, దాంట్లో రెడ్ ఉన్న బ్లాకే బాగుంటాయి హైలెక్స్. అవునవును, అంటే బ్లాక్ రోడ్ మీద చూడలేదు ఎప్పుడు నేను. ఇంకా ఎవరు నాకు తెలిసి హైదరాబాద్ లో కొనలేదు అనుకున్నారు, కానీ మనకు కనబడట్లేదు, అంతే తక్కువ ఉన్నాయి. వస్తాం. ఓకే నడుపు, బాయ్. ముందుగా అనుకో నీకు కన్వీనియంట్ గా. నువ్వు పడుకున్నావు కొద్దిగా, నేనైతే ఇట్లా పడుకొని నడపడం నాకు అలవాటు. అవునా, కొంచెం బ్యాకే బెటర్ రా, ఫ్రంట్ కొడుతుంది. అవునా, న్యూట్రల్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నీకు కింద కనబడుతుంది ఎండని. ఓకే ఇక్కడ రివర్స్. ఓకే, చెప్పు నీ ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్. హ్యాండ్ బ్రేక్ తీయలే. స్టీరింగ్ మాత్రం హార్డ్ ఉండాలి లేరా, ఆ ఫీల్ వస్తుంది, మ్యాన్లీ ఫీల్ నడిపేటప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి వెహికల్ రగ్గడ్ ఉంటేనే బాగుంటది. మరీ లూజ్ ఉన్నా అంత ఫీల్ ఉండదు. నాకు ఈ జనరేషన్ ఫార్చునర్ కంటే కూడా ఐ లవ్ ద ఓల్డ్ ఓజీ ఫార్చునర్. 3 లీటర్ ఇంజన్ ఉంటుంది చూసినావా, T40. ఆ ఓజీ ఫార్చునర్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే అది కూడా ఒక కన్సిడరేషన్ ఉండే, బట్ ఓవర్ ప్రైస్ కాదురా. అది లిటరల్ గా జిమ్నీ ప్రైస్ కి వచ్చేస్తుంది, 15-16 lakhs లో ఒక మంచి వెహికల్ వచ్చేస్తుంది. బట్ నువ్వు దాన్ని చాలా ఏమంటాం రిపేర్స్ కానీ అవన్నీ చేపియాల్సి వస్తుంది. మాక్సిమం బంపర్లు ఇరిగి అవన్నీ ఇరుగుంటే పాత ఫార్చునర్ పార్ట్స్ దొరకడం కూడా కొద్దిగా టైం పడుతుంది, కానీ టొయోటా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అవునవును, టొయోటా సర్వీస్ నెక్స్ట్ లెవెల్. టొయోటా సర్వీస్ అండ్ రిలయబిలిటీ నీకు తోపు. నీకు ఇంకా అసలు దాని మీద నీకు అసలు దోకానే లేదు అనుకో టొయోటా తీసుకున్నావు అంటే. అవునవును, ఉంచుకోవచ్చు ఇంకెన్ని ఇయర్స్ అయినా ఉంచుకోవచ్చు. నువ్వు ఆ 3 లీటర్ ఫార్చునర్ 2 లక్షలు తిరిగిన బండి కూడా తీసుకోవచ్చు నిజంగా, ఎందుకంటే ట్రస్ట్ ఉంటుంది ఆ ఇంజన్ మీద. ఏ రోజు బ్రేక్ డౌన్ అవ్వదు నీకు. లైక్ చిన్నప్పటి నుంచి ఐనోవా ఉంటది చూడు, అలాగే ఉంటది. అంతే ఉంటది, అలాగే వాడుకుంటా ఇప్పటికీ అలానే ఉంటది. మన కాలేజ్ ఉన్నాయి పాతవి చాలా ఉన్నాయి వాడతారు గవర్నమెంట్ వెహికల్. కానీ కొద్దిగా బాడీ రోల్ ఉంది కదా, షేకింగ్ ఉంది కదా, కానీ పర్లేదు. ఇలా ఈ మాత్రం ఉండకపోతే మనకు ఆ ఫీల్ వేస్ట్. అంటే ఆ మాత్రం మనకు ఆ ఫీల్ రావాలి. అవునవును, ఈ వెహికల్ నడుపుతున్నాం కాబట్టి. కానీ మెయిన్ థింగ్ రోడ్ ప్రెసెన్స్ ఇంకా ఫ్రీ ఉంది కాబట్టి. యా తొక్కొకసారి
పికప్ కూడా అర్థమవుతుంది నీకు. అది ఉంటదిరా టార్క్ రష్ లైక్ పుల్ ఉంటది బ్యాక్ కి. నీకు తార్లో స్పెషల్ ప్లస్ పాయింట్ ఏంటంటే టార్క్ స్పూల్ నీకు లిటరల్లీ అరౌండ్ 1300 RPM కి టర్బో స్పూల్ అవుతుంటది తార్కి. ఓకే. సో నీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు, లో స్పీడ్ లో కూడా మేనేజ్ చేసుకుంటది ఎందుకంటే టార్క్ ఎక్కువ ఉంది. 320 Nm రా టార్క్. 320 Nm టార్క్ ఇంత చిన్న వెహికల్ కి. కానీ వీల్ బేస్ చిన్నది కదా. అవునవునవును. ఎంత పవర్? 130 bhp. 130 bhp పవర్ అని చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఈ బుడ్డి దానికి ఎక్కువ. ఇప్పుడు వచ్చేదానికి 172. ఇది ఎంహాక్ కదా. ఎంహాక్ 2.2 లీటర్. ఇప్పుడు కానీ దీనికి ఉన్న పవర్ బొలెరోకి ఉన్న పవర్ డిఫరెంట్ ఉంటుంది. బొలెరోకి 75. కానీ అది ఎంహాక్ ఇంజన్ అంటాడు వాడు. అవును, కానీ అది 1.5 లీటర్ ఎంహాక్. ఓ యా యా. 3 సిలిండర్. అండ్ ఇదే ఇంజన్ నీకు అన్ని వేరియంట్స్ లో లైక్ స్కార్పియన్ లో, XUV700 లో, అన్ని మహీంద్రా థార్ లో, థార్ రాక్స్ లో. గూగుల్లోకి వెళ్ళి ఇండియాస్ పవర్ఫుల్ కార్ ఇన్ బడ్జెట్ అని కొడితే ఫస్ట్ చూపించే కార్ XUV700 లో. ఇంకా XUV700 ఇప్పుడు మారింది. అంటే ఇంజన్ ఉన్న కార్ అయితే XUV700 ఇప్పటివరకు. కానీ మన మేడ్ ఇన్ ఇండియా మన రతన్ టాటా వెహికల్ ఒకటి కొత్తది వచ్చింది, హ్యారియర్. ఎలక్ట్రిక్ 570 సంథింగ్ bhp. అవునవును. వాడు క్వార్టర్ వీల్ డ్రైవ్, అదే 4 వీలర్ QWD. అంటే 4 వీల్స్ కి 4 మోటార్స్ ఉంటాయి. అవునవును, ఇండివిజువల్ గా. దీని డ్రిఫ్టింగ్ లో అయ్యి క్రేజీ అవుతాయి అనుకుంటా. అవునవును. తీయకురో ఏడుస్తారు సెక్యూరిటీ గాళ్ళు. బాడీ రోల్ ఘోరం ఉంటది. నేను నీకు కావాలంటే ఒక క్లిప్ ఇస్తా డ్రిఫ్ట్ చేసింది. అవును. ఒక రోజు మంచి స్పాట్ కి వెళ్దాం, మంచి ఏమంటారు డ్రిఫ్టింగ్ అండ్ ఆఫ్ రోడ్ చేసి అదొకటి, ఇంకోటి మంచి 60 FPS షార్ట్స్ తీసుకుందాం కార్వి. అయ్యా నువ్వు అప్పుడు పెట్టావు చూడు నీ దాంట్లో, నీ వీడియోలు ఇంటర్లో ఇంకా మంచిగా తీద్దాం అనుకున్నా నేను. ఓకే ఓకే. కానీ నేను అది చాలా షార్ట్ టైమ్ లో తీసిన అనుకో. దానికి ఇంకా నా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా పోతే ఇంకా బాగుంటది. అవునవునవును. కానీ డెడికేట్ గా చేయొచ్చురా, కానీ టైం దొరకదురా ఇప్పుడు. ఇప్పుడు ఎట్టేద్దాం, పెట్టేద్దాం. నీ ఇష్టం, పెట్టేద్దాం. అక్కడ పోని మన వర్షిత్ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అక్కడ పాతగాండి ఉన్నారా అక్కడ? అందరు లుక్స్ అటు ఉంటే ఒక ఫీల్గా. హార్న్ కూడా మంచిగా ఉందిరా. హారన్ దీందే బాగుందిరా. స్కార్పియన్ XUV700 కొద్దిగా సౌండ్ తగ్గించిండు వాడు. అవునా వస్తుంది, అది చిన్నగా వస్తుంది, స్మూత్ గా వస్తుంది ట్రంపెట్. ఇది హార్ష్ ట్రంపెట్ ఉంది, ఇది కొద్దిగా చెవులకు అనాయింగ్ ఉంటది. అవును నిజంగానే. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయ హారన్. అవును నిజంగా. ఒకసారి ట్యాప్ చేసి వదిలేదు. అండ్ ఇంజన్ నాయిస్ ఏం లేదురా లోపల? లేరా? ఫోన్ చేద్దాంలే. ఇంజన్ నాయిస్ లేదురా, చాలా రిఫైన్డ్. నాది BS6 phase 2 ఇంకా. ఓకే ఓకే. BS6.2 అని ఉంటది RC మీద. phase 2 ఇంజన్స్ లో ఇంకొద్ది రిఫైన్మెంట్ ఇంకా పెంచాడు. సౌండ్ లేదు కానీ హార్న్ మాత్రం లోపల గిస్ కొడుతుంది. మొత్తం ఓపెనే కదరా, ఇదంతా ఫైబర్. నువ్వు ఇది ట్రై చేయలేదా? మన ఉంటేగా పైన రూఫ్ లేకుండా సాఫ్ట్ టాప్. సాఫ్ట్ టాప్ నేను టెస్ట్ డ్రైవ్ చేసిన. సాఫ్ట్ టాప్ ప్రాబ్లం ఏం తెలుసా? 60-70 స్పీడ్ లో కూడా అది ఇట్లా ఫ్లాటర్ అవుతా ఉంటది. ఇంకా వస్తుంది. వర్షం పడ్డప్పుడు కూడా కొద్దిగా లీకేజెస్ కానీ అవి ఇవి ఉంటాయి. ఇంకా నాకు అదంతా తలకాయ నొప్పి వద్దని హార్డ్ టాప్ తీసుకున్నా. బెటర్. అండ్ మనం స్టంట్ చేయడానికి కూడా లేదురా, పోయి నించోని చేయడానికి అంత కన్వీనియంట్ కూడా ఉండదు. ఎందుకంటే హైట్ ఉంది కదా వెహికల్. నిజంగానే నువ్వు హై స్పీడ్స్ లో మీద నించుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది షిఫ్ట్ అవుద్ది మళ్ళీ వెహికల్. ట్రూ. దీనికి G-ఫోర్స్ ఉంది బాగానే. అవును. ఇదొకటి ప్రాబ్లం రా, చెయ్యి నొప్పి వస్తుంటది. చెయ్యి నొప్పి నాకు అలవాటు మామ. ఇదా? నాకు ఇది కూడా అలవాటు అయిపోయిందా? ఎయిర్ రైల్ ఇది. నువ్వు బ్లాక్ ఫార్చునర్ మీ దగ్గర ఒకటి ఉంది కదా ఫ్రెండ్? నా ఫ్రెండ్ది బ్లాక్ ఫార్చునర్ కొత్తది, Sigma 4. అది వాడిది బాగుంటుంది. దాని కూడా రిఫైన్మెంట్ ఎక్కువ. అది 200 bhp మరి. కానీ మాన్యువల్ అవసరం లేదురా దీనికి అసలు. దీనికి మాన్యువల్ అవసరం లేదు. బ్లాక్ బాగుంది, ఆటోమేటిక్ బాగుంటుంది. కానీ కొంచెం డ్రైవ్ చేస్తూ ఉంటే అలవాటు అయింది. నాకు స్టార్టింగ్ లో అసలు అలవాటు లేకుండే, చాలా కష్టమైంది స్టార్టింగ్ లో. అదిరా. ఇంకేంటి మరి? నువ్వే చెప్పాలి విశేషాలు.
ఇంకేంటి మరి మొత్తానికి కుషాల్తో ఒక వీడియో ఎప్పుడు మనం 2 months బ్యాక్ ఫెస్ట్ అప్పుడు అనుకున్నాం. చాలా ముందు 2 months ఏంటి 3 months అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. మన సెమ్ అయ్యే 2 months అవుతుంది. యా స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. మేలో అయిపోయింది అనుకుంటా. May 29th లాస్ట్ ఎగ్జామ్. ఇంకో వీడియోతో సూన్ వద్దాం మళ్ళీ. ఓకే బాయ్ బాయ్.